మేజర్ కల్ప్రిట్స్ వచ్చి అవే. ఈరోజు వీటిని రిఫైన్డ్ ఆయిల్స్ అంటే బేసిక్గా వెజిటబుల్ సీడ్స్ అంటే మనం సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వచ్చేవి కానీ లేదా కాటన్ సీడ్స్ నుంచి గ్రౌండ్నట్ సీడ్స్, సో గ్రౌండ్నట్స్ సీడ్స్ నుంచి వచ్చేవి కానీ ఇవన్నీ ఏంటంటే రాగా తీసుకున్నప్పుడు అంటే గానుగ నూనెలు అనేవాళ్ళం పాతకాలంలో. ఇప్పుడు కొంచెం పాలిష్డ్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటున్నాం. అవును. ఈ గానుగ నూనెల్లో ఏంటంటే ఒక టేస్ట్ కానీ స్మెల్ కానీ డిఫరెంట్గా ఉండటం వల్ల మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు, మంచి స్మెల్ ఉండేటట్టు, చూడటానికి చాలా ప్యూర్గా ఉండేటట్టుగా అంటే చాలా కెమికల్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ కెమికల్ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ కాంపోజిషన్ మొత్తం మారిపోతుంది. బేసిక్గా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్లో ఉన్నప్పుడు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ అంటాం. అవును. ఈ ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క రేషియో అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒమేగా-3 1 ఉంటే ఒమేగా-6 అన్నది 4 రెట్లు అధికంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్నది ఏంటంటే ఒమేగా-3 ఒక పాలు ఉంటే 20 పాల పైన ఒమేగా-6 అనేది ఉంటుంది. ఈ ఒమేగా-6 అనేది ఎప్పుడైతే అత్యధికం అయిపోతుందో ఇది మన బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ అంటే ఒక వాపు లాంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. దానివల్ల అన్ని భాగాలు జబ్బులకు గురవుతాయి. మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఏదైనా విషం తింటున్నామంటే 2 చెప్పొచ్చు. ఒకటి షుగర్, రెండోది ఈ రిఫైన్డ్ ఆయిల్.